సార్ అయితే మీరు సోలార్ ఎనర్జీ యూజ్ చేస్తున్నారు కదా! మీరు అనుకున్నంత పవర్ అయితే ఆ యూనిట్స్ జనరేట్ అవుతున్నాయా? వస్తున్నాయమ్మా. అంటే వాతావరణం తక్కువగున్నప్పుడు, ఎండ తక్కువగున్నప్పుడు కొంచెం తగ్గుతుంటాయి. ఓకే. మిగతా టైమ్ అంతా బానే ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకొచ్చే పవర్ ఏదైతే ఉందో అది హ్మ్. సరిపోతుందా? లేదా మీకు మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్స్‌ట్రా కన్సంప్షన్ లేదు. జరుగుతుందా? లేదు. ఇంకా ఎక్స్‌ట్రా యూనిట్స్ వాళ్ళకే ఇస్తున్నాం. గ్రిడ్‌కే గ్రిడ్‌కే ఇస్తున్నారు. పోతున్నాయి. ఓకే. ఈ సోలార్ పెట్టుకున్న తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఎలక్ట్రిసిటీ బిల్‌కి, సోలార్‌కి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా! హ్మ్. సో మీకు ఆ డిఫరెన్స్ ఎక్కడ హ్మ్. ఎక్కువగా కనిపించింది? అంటే మంత్లీ బిల్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. రూ. 150 మినిమమ్ బిల్‌తోనే అయిపోతుంటుంది. మనం ఎంత వాడినా కూడా పెద్ద సమస్య ఏం లేదు. ఎక్స్‌ట్రా కన్జంప్షన్ కూడా వాడుకోవచ్చు. ఇంట్లో హీటర్స్ గాని, ఏసీలు గాని ఓకే. వాడేస్తున్నాం. మీకు 5,000 వాట్స్ పెట్టించుకున్నాం అన్నారు కదా! సో హ్మ్. దానికి టోటల్ ఎంత ఖర్చయింది మీకు? నాకు 3,60,000 అయిందమ్మా. ఓకే. సబ్సిడీ ఏమన్నా వచ్చిందా? 78,000 వచ్చింది సబ్సిడీ గూడా వచ్చింది మీకు. డిపాజిట్. ఓకే సార్.